ఇజ్రాయెల్ గారు, ఇప్పుడు నేను సహోదరి శిరీషతో ఒక వాక్య భాగం చదివించేసి నేను ముందుకు వెళ్తాను. 119 కీర్తన 18 వచనం చదివించమ్మా. మనం దీన్ని ఆధారం చేసుకొని ఈ దినము వాక్యం ధ్యానిద్దాము. 119 కీర్తన 18 వచనం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు. థ్యాంక్ యూ అమ్మా. నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, బ్రదర్ విజయ్ గారు ఎంతో భారంతో, దూరదర్శనంతో ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. ఇంకెవరు జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళని కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో మంచి ఆసక్తితో, ఎంతో మంచి ఉద్దేశంతో మేము దేవుని వాక్యంలో ఉన్న లోతైన మర్మాలు మేము గ్రహించాలి. మేము దేవుని పట్ల మా సమర్పణని నూతనపరచుకోవాలి. తోడు క్రైస్తవులతో మేము సహవాసంలో సమయం గడపాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో వాళ్ళు ఈ జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను పెట్టి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఆల్రెడీ బ్రదర్ ఇజ్రాయెల్ గారు ఈరోజు టాపిక్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్ వి థర్మోమీటర్ క్రిస్టియన్స్ ఆర్ థర్మోస్టాట్ క్రిస్టియన్స్ అనే టాపిక్. నేను ఎప్పుడులకనే ఒక జనరల్ విషయం చెప్పేసి ముందుకు వెళ్తాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే లేఖనం ఏం సెలవిస్తుందంటే దేవుని ఆరాధించే పరిచర్యని అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య అని. ఎందుకు ఆరాధన అన్నిటికంటే మించిన పరిచర్య, అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నాం? వేరే అన్ని పరిచర్యలు ముఖ్యమైనవే, కానీ ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరన్నా రోగిలు ఉంటారా స్వస్థపరచుటకు? ఉండరు. అలాగే పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా సువార్త బోధించి పాపులని రక్షించే పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారా పరలోకంలో? ఉండరు. అందరు కూడా పరిశుద్ధులే. కానీ ఒక పరిచర్య ఏది ఈ లోకంలో ప్రారంభమవుతుందో, ఏది పరలోకంలో కూడా కొనసాగుతుందో అది ఆయనను ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి, విషయాలు బట్టి మనం ఆయనను ఆరాధించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మన చుట్టూ అప్పుడప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, అప్పుడప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకుండా ఉండొచ్చు, కానీ దేవుని మంచితనం మారిపోదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక నీతిమంతుడి గురించి నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఆయన నీతిమంతుడు, నానా శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తున్నాడు. ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాడు, పిల్లలు చనిపోయారు, ఆరోగ్యం క్షీణించింది. భార్య కూడా వచ్చి ఏమని అంటుందంటే దేవుణ్ణి శపించి చనిపో అని అంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా నేను? చెప్పాలి. సో యోబు అటువంటి పరిస్థితిలో పలికిన సాక్ష్యం ఏంటి? ఒక్కసారి తీయండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకుందాం. సహోదరి శిరీష చదివినిపిస్తారు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. అటువంటి భయంకరమైన పరిస్థితిలో యోబు పలికిన సాక్ష్యం ఏంటి? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడుతును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మంచివాడు, ఆయన చూచుచున్న దేవుడు. ఈ కష్టాలు నా జీవితంలో ప్రవేశించినాయి అంటే
ఆయన అనుమతించకుండా కాదు, ఆయన చూడకుండా కాదు. ఈ కష్టాలను దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతించాడంటే నా క్షేమమైన కోరుకుంటున్నాడు. ఈ కష్టాల ద్వారా ప్రయాణమై నేను బయటకు వచ్చినప్పుడు సువర్ణం వలె నేను కనిపిస్తాను, నేనే మేలు పొందుతాను అని యోబు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దేవుళ్ళు ఉన్న మంచి విషయాలు బట్టి, గుణములు బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరూ లేరు, ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవరూ లేరు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడూ లేడు. సామాన్యంగా ఎక్కడ ఐశ్వర్యము, బలము, జ్ఞానం ఉంటుందో గర్వం రావడానికి ఆస్కారం ఉంది కానీ మన దేవుని అంత సాత్వికుడు కూడా ఎవడు లేడు. శిష్యుల పాదంని కడగటం మనము చూస్తాం. దేవుడు సర్వజ్ఞాని అనే విషయము ఎక్కడుంది? ఆ వాక్య భాగం కూడా మనం చూసేసి ముందుకు వెళ్దాము. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33, 34 ఒకసారి చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33, 34. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులో శోధింపఎంత అసఖ్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసు నెరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? థ్యాంక్ యూ అమ్మా. ఆయన జ్ఞానం ఎవరు కూడా కొలవలేరు, వర్ణించలేని జ్ఞానం. ఇంకా ప్రభువారి పరిచర్యలో ఆ జ్ఞానం కూడా మనకు కనిపిస్తుంది. సందర్భం తగ్గట్టు, వాతావరణం తగ్గట్టు ప్రభువారు మాటలు మాట్లాడి ఎవరు మనసులని ప్రభావితం చేయాలని కోరుకుంటారో అలాగా ప్రభావితం చేయటము మనము ప్రభువారి పరిచర్యలో గమనిస్తాం. గలిలియా సముద్రం పక్కన శిష్యుల చేతుల్లో వలలు ఉన్నాయి. ఆ సమయంలో ప్రభువారు వచ్చి వాళ్ళతో పలికిన మాటలు ఏంటంటే, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలులుగా చేస్తాను. వెంటనే వాళ్ళకి అర్థమయ్యే భాషలో ప్రభువారు ఈ మాటలు పలుకుతున్నారు. అలాగే యాకోబు బావి పక్కన సమరయ స్త్రీతో మధ్యాహ్నం వేళ ఆమె దాహంతో కొంచెం బాధపడే సమయంలో ప్రభువారు ఏమంటున్నారంటే, అమ్మా, నువ్వు ఈ నీళ్లు తాగితే మరీ నీకు దాహం వేస్తుంది, కానీ నేను నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. సో ప్రభువారిలో ఉన్న ఒక శ్రేష్టత ఏంటంటే సందర్భం తగ్గట్టు, వాతావరణం తగ్గట్టు ప్రభువారు మాట్లాడతారు. సో ఇప్పుడు బ్రదర్ ఇజ్రాయెల్ గారు ఆల్రెడీ మనకి ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు సమ్మర్ సీజన్ వచ్చింది. సమ్మర్ సీజన్తో కూడిన ఒక సందేశం నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. సమ్మర్ సీజన్ రాగానే మనం ఎక్కువగా ఏసీస్ వాడతాం, ఫ్యాన్లని హైలో పెడతాం. సో ఇప్పుడు విజయ్ బ్రదర్ కూడా మనకి చూపిస్తారు, చూడండి స్లైడ్. సమ్మర్ సీజన్ రాగానే యూజువల్గా వాతావరణం మారినప్పుడు, వింటర్ సీజన్ వచ్చినప్పుడు స్వెటర్లు వేసుకుంటూ ఉంటాం, కానీ సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు ఫ్యాన్ హైలో పెడతాం, ఏసీలు వాడతాం. ఇక్కడ చూడండి ఆ కుటుంబం అంతా కూడా ఎలాగా ఫ్యాన్ వాడుతుందో సమ్మర్ సీజన్లో, అలాగే ఒక వ్యక్తి వింటర్ సీజన్లో ఎలాగ స్వెటర్ వాడుతున్నాడో మనకు కనిపిస్తున్నది. అయితే సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ వరకు ఏసీస్ కూడా వాడటము మనకు అలవాటు ఉన్నది. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. ఇప్పుడు చూడండి, 2 థర్మోతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్ మనకు తెలుసు. ఒకటి థర్మామీటర్, ఇంకొకటి థర్మోస్టాట్. థర్మామీటర్ ఏం చేస్తుంది? థర్మామీటరు బయట ఉన్న వాతావరణం తగ్గట్టు మారుతుంది, దాని రీడింగ్స్ మారుతాయి. కానీ థర్మోస్టాట్ ఏసీ లోపల ఉంటుంది. మనం రిమోట్ తీసుకొని ఈ రూమ్లో 24 డిగ్రీస్ ఉండాలి, ఆర్ 25 డిగ్రీస్ ఉండాలి, ఆర్ 23 డిగ్రీస్ ఉండాలి అని మనం ప్రోగ్రామ్ చేసిన తర్వాత థర్మోస్టాట్ ఏసీ లోపల ఉండి పనిచేస్తూ ఆ రూమ్ టెంపరేచర్ని ఆ 23 డిగ్రీస్కో, ఆ 24 డిగ్రీస్కో, ఆ 25 డిగ్రీస్కో తీసుకొని వస్తుంది. అంటే దాని పని ఏంటి? బయట ఉన్న వాతావరణం వలన థర్మోస్టాట్ ప్రభావితం అవ్వదు, కానీ బయట ఉన్న వాతావరణంని అది ప్రభావితం చేస్తుంది. రెండింటి మధ్యన వ్యత్యాసం ఏంటో మనకు తెలిసి ఉండాలి, థర్మోమీటర్ అండ్ థర్మోస్టాట్. థర్మోమీటర్ బయట ఉన్న వాతావరణము తగ్గట్టు మారుతుంది, బయట ఉన్న వాతావరణం బట్టి ప్రభావితం అవుతుంది. కానీ థర్మోస్టాట్ బయట ఉన్న వాతావరణం బట్టి ప్రభావితం అవ్వదు, కానీ బయట ఉన్న వాతావరణంని ఇదే ప్రభావితం చేస్తుంది. సో మనం క్రైస్తవులంగా ఏ గుంపులో ఉన్నాం? థర్మోమీటర్ గుంపులో ఉన్నామా? థర్మోస్టాట్ గుంపులో ఉన్నామా? బయట ఉన్న వాతావరణం చేత మనం ప్రభావితం అవుతున్నామా, లేకపోతే బయట ఉన్న వాతావరణంని మనము ప్రభావితం చేస్తున్నామా అనేది మనం ప్రశ్న వేసుకుందాం. ఈ దినము నేను వాడే సబ్ హెడ్డింగ్స్ 3 కూడా సితో కూడిన సబ్ హెడ్డింగ్స్ అండి. మొదటిది కేల్ ఫ్యాక్టర్,
రెండవది కేవ్, మూడవది సెల్. కేల్ ఫ్యాక్టర్ అంటే అగ్నిగుండం, కేవ్ అంటే గుహ, సెల్ అంటే చెర. ఈ మూడిట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం బట్టి వాళ్ళు ప్రభావితం అవ్వట్లేదు, కానీ బయట ఉన్న వాళ్ళని వాళ్ళు మారుస్తున్నారు. వాళ్ళు ఎవరు అనేది ఈ దినం మనము చూద్దాం. నేను నెక్స్ట్ స్లైడ్ చూపించే ముందు ఒక వాక్య భాగం నేను చదివిపిస్తాను. విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. శిరీష సహోదరి చదివినిపిస్తారు. దేవుడు ఇజ్రాయేలీలకి వాగ్దాన దేశం ఇచ్చాడు, పాలు తేను ప్రవహించే దేశం ఇచ్చాడు. ఇచ్చి ఒకటి కోరుకున్నాడు, ఏమనంటే మీరు నన్నే పూజించండి, ఎందుకంటే ఇదంతా కూడా మీరు నా దగ్గర పొంది ఉన్నారు, నా ద్వారా పొంది ఉన్నారు అని వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ ఆ దావీదు పరిపాలన తర్వాత మనం గమనిస్తే దావీదు లాంటి రాజు వేరెవరు ఇజ్రాయెల్ చరిత్రలో కనిపిస్తలేరు. సొలొమోను పరిపాలన తర్వాత ఇజ్రాయెల్ దేశం 2 భాగాలుగా విభాగించబడుతుంది. 10 గోత్రాలు కలిపి ఇజ్రాయెల్ దేశం, 2 గోత్రాలు యూదా బెంజమిన్ కలిపి యూదియా రాజ్యం. ఇజ్రాయెల్ దేశం రాజుల్లో మనం గమనిస్తే ఒక్కడు కూడా నీతిమంతుడు మనకు కనిపించాడు, అందరు కూడా విగ్రహారాధికులే. వాళ్ళని అషూర్ రాజు వచ్చి చెరకి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడన్నా యూదా రాజ్యం వాళ్ళన్నా మారు మనసు పొందాలి, యూదా రాజ్యం వాళ్ళన్నా సరిదిద్దుకోవాలి. యూదా రాజ్యంలో కొంచెమంది మంచి రాజులు ఉన్నారు, ఆసా లాంటి రాజు, జెహోషఫాట్ లాంటి రాజు, అలాగే హెజెకియా లాంటి రాజు, జోసియా లాంటి రాజులు ఉన్నారు. కానీ మరి ఇక్కడ కూడా చాలా మంది విగ్రహారాధికులే. దేవుడు ఆయన ప్రవక్తలను పంపించాడు వీళ్ళ మధ్యలో, ఇజ్రాయెల్ దేశం మధ్యలో పంపించాడు, యూదా రాజ్యం మధ్యలో కూడా పంపించాడు. ఆ ప్రవక్తల చేత వీళ్ళని మార్చుటకు ప్రయత్నించాడు, కానీ ఎవరు వినలేదు. ఇంకా చివర్లో దేవుడు ఇచ్చిన శిక్ష ఏంటంటే బాబిలోన్ రాజుని పంపించి యూదా రాజ్యంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా బాబిలోన్ రాజు చెరకి తీసుకొని వెళ్ళేటట్లు చేశాడు. వీళ్ళకి వాగ్దాన దేశం విలువ తెలవాలి, ఈ పాలు తేను ప్రవహించే దేశం విలువ తెలవాలి, ఈ చిన్న పరలోకం విలువ తెలవాలి అని బాబిలోన్ రాజుని అనుమతించాడు వీళ్ళని చెరకి తీసుకొని వెళ్ళటకు. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. దావీదు పరిపాలన సమయంలో ఏ బాబిలోన్ రాజు కన్నా ఇజ్రాయెల్ దేశంకి విరోధంగా యుద్ధం చేయడానికి ధైర్యం జాలిందమ్మా? దావీదు పరిపాలనలో అడుగుతున్నా మిమ్మల్ని, ఏ బాబిలోన్ రాజన్న వచ్చి యుద్ధం చేయడానికి ధైర్యం తెచ్చుకున్నాడా? లేదు. ఎందుకు? అప్పుడు విధేయత కనిపించింది ఇజ్రాయెల్ దేశంలో. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది, ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ భద్రత ఉంటుంది. కానీ ఎప్పుడు వీళ్ళు విగ్రహారాధికులుగా మారిపోతున్నారో దేవుని సన్నిధి వీళ్ళతో పాటు లేదు. ఇంకా ఓటమి. బాబిలోన్ రాజు వచ్చి దేవుని చిత్తం ప్రకారంగా వాళ్ళని బాబిలోన్కి తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ చుట్టుపక్కల దేశంలో వీళ్ళ శత్రువులు అమోనీయులు, మోయాబీలు, ఫిలిస్తీన్లు, ఇదోమీలు గేలీ చేయటం స్టార్ట్ చేశారు. ఏమనంటే ఆ ఇజ్రాయెల్ దేవుడు శక్తివంతుడు అని అందరు అంటారు, కానీ ఆయనకి బలం లేదు, ఆయన ప్రజలను ఆయన కాపాడలేకపోయాడు, ఆయన ఆలయంని ఆయన కాపాడలేకపోయాడు, ఆయన యెరూషలేంని కాపాడలేకపోయాడు అని గేలీ చేయటం స్టార్ట్ చేశారు. అంతకీ దేవుడే అనుమతించాడు బాబిలోన్ రాజును వచ్చి ఇజ్రాయేలీలను చెరకి తీసుకొని వెళ్ళుట. అది దేవుని చిత్తం ప్రకారం జరిగింది. కానీ వీళ్ళు అవకాశవాదులు, ఇదోమీలు, మోయాబీలు, ఫిలిస్తీన్లు, అమోనీలు దేవదూషణ చేయటం స్టార్ట్ చేశారు. అందుకు దేవుడు చెప్పిన మాటలు ఏంటి ఒకసారి మనం చూద్దామా అమ్మా? ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం చదవమ్మా. ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం. ఇశ్రాయేలీలు చెరకు వెళ్ళారు కాబట్టి నా నామము దూషింపబడుతుంది అని దేవుడు అంటున్నాడు, రోషం కలిగిన దేవుడు. కాక ఇశ్రాయేలీలు పోయిన చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని. నా నామం విషయమై చింతపడితిని. ఇంకా చదవమ్మా. కాబట్టి ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటన చేయము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దోషం నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయను. మీ నిమిత్తం కాదు కానీ నేను రోషం కలిగిన దేవుణ్ణి, నేను గొప్ప కార్యములు చేయబోతున్నాను అని దేవుడు ఎజెకియల్ ప్రవక్త చేత ముందే చెప్పి పెట్టాడు. అయితే జాగ్రత్తగా వినండి. ఇంకొక విషయం కూడా క్రైస్తవంగా మనం ఎప్పుడు మర్చిపోకూడదు.
పాత నిబంధనము కొత్త నిబంధన మధ్యన కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటో మనకు తెలిసి ఉండాలి. అదేంటంటే పాత నిబంధనలో దేవుడు ఒక దేశంతో నిబంధన చేసుకున్నాడు. అది చిన్న దేశం. ఇజ్రాయెల్ దేశంని లేఖనం ఎలాగా వర్ణిస్తుందంటే మన భారతదేశంని ఎలాగా కాశ్మీర్ టు కన్యాకుమారి అనే మాట వాడి మనం వర్ణిస్తాము, నార్త్ టు సౌత్. అలాగే ఇజ్రాయెల్ దేశంని లేఖనం ఎలాగ వర్ణిస్తుందంటే దాన్ టు బీర్షిబా. దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తాను సహోదరి శిరీషాతో. అమ్మా, 1 సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవమా. ఇక్కడ చూడండి, ఇది దాన్ అయి ఉంటే ఉత్తరం భాగము, సౌత్ వచ్చి బీర్షిబా. ఇక్కడి నుంచి ఇక్కడ మనం తీసుకుంటే దాన్ టు బీర్షిబా ఉండి 250 కిలోమీటర్లు మాత్రమే. కర్నూలు టు హైదరాబాద్ ఆర్ మంచిర్యాల టు హైదరాబాద్ అంతనే. అంటే అది చాలా చిన్న దేశం. చిన్న దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలని దేవుని కోరిక, దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించాలని ఆయన కోరిక. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంకి సీఎం అయి ఉన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంతో ప్రజలకి మేలు చేయాలని కోరుకొని కొన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చి అందరు కూడా ఈ స్కీమ్స్తో కూడిన సూత్రాలు పాటించాలని కోరుకోవటం తప్ప అండి? అడుగుతున్నాం మిమ్మల్ని. ఈ రాష్ట్రంకి నాయకుడు, అందరు కూడా నా మాటలు వినాలని కోరుకుంటుట తప్ప లేదు. సో ఒక సీఎం గారికి అధికారం ఉంటే దేవాది దేవుడు, రాజాది రాజు, ఆయనకి హక్కు లేదా? ఒక చిన్న దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకు లోబడి ఉండాలని ఆయనకు హక్కు ఉంది. ఇక్కడ ఫుల్ దేశంతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. కొత్త నిబంధనకు వస్తే సువార్త ప్రపంచమంతా కూడా వ్యాపించింది కాబట్టి ఇప్పుడు ప్రతి స్థానిక సంఘంతో దేవుడు నిబంధన కుదిరించుకుంటున్నాడు. పాత నిబంధనలో ఫుల్ దేశంతో నిబంధన, కొత్త నిబంధనలో ప్రతి స్థానిక సంఘంతో నిబంధన. ఇప్పుడు దేవుడు దేశంతో నిబంధన చేసుకున్నాడనే మాట ఒకసారి మనం చూద్దాము. సహోదరి శిరీష ఈ వాక్య భాగం చదివి వినిపించే సమయంలో నా ఫింగర్స్ చూడండి, అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో మనం చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివినిపించమా. 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఈ 4 వచనాల్లో అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో మనం చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘముల క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమై ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏదనగా 4 వచనాల్లో అందరూ అనే మాట ఎన్నిసార్లు వాడబడింది చెప్పండి ఇప్పుడు మీరే. 5 times. దేవుడు ఐగుప్తు దాసత్వం నుంచి ఓన్లీ మోషేని, మిరియాముని, ఆరోన్ని మాత్రమే విమోచించలేదు, ఫుల్ దేశంని విమోచించి సీనాయి కొండ దగ్గర తీసుకొని వచ్చి ఫుల్ దేశంతో నిబంధన కుదిరించుకున్నాడు. సో ఈ దేశంలో ఎవరన్నా ఒక్కరూ పాపం చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడిగేవాడు పాత నిబంధనలో. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఎప్పుడు దేవుడు ఇజ్రాయేలీలకి తోడ్పడి ఎరికో పట్టణం స్వాధీనపరచుకునే విషయంలో సహాయం చేశాడో, కానాన్ దేశంలో మొదటి పట్టణం వాళ్ళు స్వాధీనపరచుకునింది ఎరికో పట్టణం. ఏదన్నా మొదటిది దేవుందే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పంటలు కోసే సమయంలో మొదటి పంట దేవుంది, వ్యవసాయంలో మొదటి పంట దేవుంది. అలాగే మందలో మొదటి గొర్రెపిల్ల దేవుంది. అలాగే యూదుల కుటుంబంలో మొదటి కుమారుడు దేవునికి ప్రతిష్ఠింపబడాలి. అలాగే మొదటి పట్టణం, నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక క్వశ్చన్, గివ్ మీ అన్ ఆన్సర్. కానాన్ దేశంలో ఇజ్రాయేలీలు స్వాధీనపరచుకున్న మొదటి పట్టణం ఏంటి చెప్పండి? అందరికీ తెలిసిన విషయమే. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది, చెప్పండి. ఎరికో పట్టణం. సో ఎరికో పట్టణంలో ఉన్న వెండి బంగారంని మీరు ముట్టుకోకండి, లెవీలకు తీసుకొని వచ్చి ఇచ్చేయండి అని దేవుడు అన్నాడు. కానీ ఒక్క వ్యక్తి, ఆయన పేరు ఆచాన్, ఆయన కకృతి చేత, దురాశ చేత అక్కడ ఉన్న వెండి బంగారంని దొంగలించి ఆయన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. అప్పుడు లేఖనం ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. దేవుని ఉగ్రత ఓన్లీ ఆచాన్ మీదే వచ్చిందా లేకపోతే దేశం మీద వచ్చిందా? ఎందుకంటే
దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకున్నాడు. ఒకసారి చూద్దామా? మా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చదవండమ్మా. 7వ అధ్యాయం మొదటి వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. చూడండి, దేవుని దృష్టిలో అందుకే ఒక్క ఆచానే ఈ దొంగతనం చేశాడు. ఇంకా చదవమ్మా. ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునమనుముడును జబ్దీ మనముడును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్న గనుక యెహోవా ఇశ్రాయేలులందరి మీద కోపమించెను. అందరి మీద, ఎందుకంటే దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. ఇదే మాటలు మరి మనం యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో కూడా చదువుకోవచ్చు. అది కూడా ఒకసారి చదవమ్మా. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. జరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరుగుబడినప్పుడు ఇజ్రాయేల్ సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? తన దోషం వల్ల ఆ మనుషుడు ఒక్కడే మరణమాయన. జాగ్రత్తగా వినండి. ఒక్క వ్యక్తి పాపం చేస్తే దేవుడు ఎలాగ దేశంని లెక్కలు అడుగుతాడో, దేవుని ప్రజల్లో కొంచెం మంది, ఒక్క వ్యక్తి అన్నా 3 వ్యక్తులన్నా విగ్రహారాధనకు విరోధంగా నిలిచి ఉండి వాళ్ళ ప్రాణంని కూడా దేవుని మహిమార్థమై త్యాగం చేయటకు సిద్ధంగా ఉన్నారంటే ఇజ్రాయెల్ దేశము దేవుని కొరకు నిలిచి ఉన్నట్లు, ఏ త్యాగమన్నా చేయటకు సిద్ధంగా ఉన్నట్లు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలీలు బాబిలోన్లో ఉన్నప్పుడు, విగ్రహారాధన చేసి పాపం చేసి బాబిలోన్లో ఉన్నప్పుడు, అదే విగ్రహారాధనకు విరోధంగా ఎప్పుడు షాద్రాక్ మేషాక్ అబేద్నెగో నిలిచి ఉన్నారో అప్పుడు ఫుల్ ఇజ్రాయెల్ దేశము దేవుని కొరకు నిలిచి ఉన్నట్లు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఏం చేశారమ్మా? బాబిలోన్ రాజు ఆజ్ఞాపించినప్పుడు ఎవరెవరు ఈ విగ్రహాన్ని పూజించరో నేను అగ్నిగుండంలో వేసేస్తాను అని బెదిరించినప్పుడు షాద్రాక్ మేషాక్ అబేద్నెగో బెదిరిపోయి విగ్రహారాధన చేశారా? లేకపోతే మా ప్రాణం కూడా పోతే పర్వాలేదు కానీ మేము విగ్రహారాధన చేయమన్నారా? చెప్పండి మీరే. యు మీన్ ఆన్సర్ నో? సండే స్కూల్ దినం నుంచి చదువుతున్నాం. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మేము విగ్రహారాధన చేయము అని నిలిచి ఉన్నారా లేదా? నిల్చున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుని దృష్టిలో ఫుల్ ఇజ్రాయెల్ దేశం నిలిచి ఉన్నట్లు. అంతకి అందరూ ఆ సమయంలో ఏం గేలి చేశారు? అమోనీలు, ఇదోమీలు, మోయాబీలు, ఫిలిస్తీన్లు. దేవుడు కాపాడలేకపోయాడు ఇజ్రాయేలీలని. ఇంకా ఈ మాట కూడా మీకు తెలిసి ఉండాలి. హిపిప్ హురే అనే పదంకి అర్థం ఏంటి? యూజువల్గా మన క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలుస్తే తిరిగి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అందరు హిపిప్ హురే అని అరిచి స్వాగతం పలుకుతారు భారతదేశం క్రికెట్ టీంని. కానీ హిపిప్ హురే వెనకాల అర్థం ఏంటి? ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఎప్పుడు బాబిలోన్ రాజు వచ్చి ఇజ్రాయేలీలని చెరకు తీసుకొని వెళ్ళాడో, ఆలయంని తగలబెట్టాడో, యెరూషలేం చుట్టూన్న గోడలను కూలగొట్టాడో అప్పుడు ఈ ఇదోమీలు, అమోనీలు, ఫిలిస్తీన్లు, మోయాబీలు అరిచిన మాట ఏంటంటే హిపిప్ హురే అంటే జెరూసలేం ఇస్ ఫాలెన్. యెరూషలేం కూలిపోయింది, దేవుడు రక్షించలేకపోయాడు. మరి అదే దేవుడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, అగ్నిగుండం నుంచి ఎప్పుడు వీళ్ళు విగ్రహారాధనకు విరోధంగా నిలిచి ఉన్నారో అగ్నిగుండం నుంచి రక్షించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా వాళ్ళు అగ్నిగుండంలో ఉన్నారు కానీ బయట ఉన్న వాతావరణంని ఎలాగా ప్రభావితం చేశారు షాద్రాక్ మేషాక్ అబేద్నెగో? చూద్దాం. మా చివరి 4 వచనాలు చదవమా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. విజయ్ బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్ ఆఫ్ ద బాబిలోనియన్ కింగ్ అలాంగ్ విత్ హిస్ అఫీషియల్స్ being totally surprised that God has saved his people from being burned to death. Let's go to the next slide. ఆ సమయంలో బాబిలోన్ రాజ్యం ప్రపంచంనే పరిపాలిస్తున్నది. రైట్ సైడ్ పిక్చర్ని కూడా విజయ్ బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తారు. ఆ ఎల్లో పోర్షన్ ఏముందో అదంతా కూడా బాబిలోన్ రాజ్యం స్వాధీనంలో ఉంది. నేను అనేక సార్లు మీతో పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. లోకంని పరిపాలించిన 7 రాజ్యములు సమయం అనుసారంగా మనం చూస్తే మొదటిగా
ఐగుప్తు, రెండో రాజ్యము అషూర్లు, మూడో రాజ్యము బాబిలోన్, నాలుగో రాజ్యం మాద్య పార్శికుల రాజ్యం, ఐదో రాజ్యం గ్రీక్ రాజ్యం, ఆరో రాజ్యం రోమా రాజ్యం, ఏడో రాజ్యం వచ్చేది క్రీస్తు విరోధి రాజ్యం. ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీలో మీరు అందరూ కూడా చాలా మంది పాల్గొన్నారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? ఘటా సర్పంకి 7 తలలు ఉన్నాయి, కానీ 6 తలలు లేవు, 8 తలలు లేవు. ఈ 7 తలలు దేన్ని సూచిస్తున్నాయి అనేది నేను ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ అప్పుడు కూడా మీతో పంచుకున్నాను. ఆ ఘటా సర్పమేమో సాతానుడు. ఎప్పుడు ఈ లోకంకి మొదటి రాజు అయిన ఆదాం పాపంలో పడిపోయాడో ఈ లోకంకి అధికారిగా మారిపోయాడు సాతానుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారే సాతాన్ని ఎలాగ వర్ణిస్తున్నారు? ఈ లోక అధికారి వస్తున్నాడు అని చెప్తున్నారు గెత్సెమనీ తోటలో. సో ఈ లోకాధికారికి ఎందుకు 7 తలలు కనిపిస్తున్నాయి? ఈ లోకంని పరిపాలించిన 7 రాజ్యములు. ఈ 7 రాజ్యములు ఇంకా ఈ సాతానుడికి ఉన్న పోలిక ఏంటో కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే, నేను ఆ ఫర్నెస్తో కూడిన సీన్ మీకు చూపిస్తాను విజయ్ బ్రదర్ సాయం తీసుకొని. కానీ క్రైస్తవులంగా మనకు తెలిసి ఉండాలి సాతానుడికి ఈ 7 రాజ్యములకు ఉన్న పోలికలేంటి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నాకు జవాబు ఇవ్వాలి. సాతానుడు ప్రధాన దూతగా ఉన్నాడు కొన్ని రోజులు పరలోకంలో, దేవుని ఆరాధించాడు. సో మొదటి దినం నుంచే సాతానుడు చెడ్డోడా, లేకపోతే కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత చెడ్డోడుగా అయ్యాడా? గివ్ మీ ఎన్ ఆన్సర్. మొదటి నుంచే చెడ్డోడా అండి, లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత చెడ్డోడయ్యాడా? మధ్యలో సంవత్సరాల తర్వాత, వెంటనే కాదు. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చూద్దాం. ఎజెకియల్ గ్రంథం 28వ అధ్యాయం 14-15 చదవమ్మా శిరీష. సాతానుడు మొదటి నుంచే చెడ్డవాడు కాదు. మొదట్లో వర్షిప్ లీడర్ ఉన్నాడు, దేవదూతలు ని నడిపించాడు దేవుని ఆరాధించే విషయంలో. తర్వాత గర్వం చేత పడిపోయాడు. అరే, ఈ దేవదూతలు నన్ను కూడా ఆరాధించవచ్చు కదా అనే గర్వం ఆయన మనసులో వచ్చేసింది. 28వ అధ్యాయం ఎజెకియల్ గ్రంథం 14-15. అభిషేకం నందున కెరూబు యొక్క ఆశ్రయముగా నుంటివి, అందుకే నేను నిన్ను నియమించుతని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి, గర్వం వచ్చే వరకు. అయితే ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ రాజ్యములన్నీ కూడా మనం గమనిస్తే మొదట్లున్న రాజులు మంచి వాళ్ళు. ఐగుప్తు రాజ్యం చరిత్ర మనం చూస్తే యోసేఫ్ టైంలో ఉన్న ఫారో యూదులని ప్రేమించాడా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ ఎన్ ఆన్సర్. యోసేఫ్ టైంలో ఉన్న ఫారో యూదుల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడా లేదా, దయ కలిగి ఉన్నాడా లేదా? యోసేఫ్ టైంలో ఉన్న ఫారో దయ కలిగి ఉన్నాడు. కానీ మోషే టైంలో ఉన్న ఫారో ఇజ్రాయేలీలను ద్వేషించాడు, గర్విష్ఠుడు, దేవుని మాటలకి లోబడట్లేదు. చూడండి, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే రుజువు ఏంటంటే మన ముందున్న క్రైస్తవులను మనం ప్రేమిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలను మనం ప్రేమిస్తాం, ఎందుకంటే వాళ్ళు దేవునికి ప్రతినిధులై మన ముందున్నారు. కానీ ఫారో రాజ్యంని మనం గమనిస్తే, ఐగుప్తు రాజ్యంని మనం గమనిస్తే, యోసేఫ్ టైంలో ఉన్న రాజు ఫారో మంచోడు, కానీ చివరి రాజు మోషే టైంలో ఉన్న ఫారో దుష్టుడు. అలాగే అషూర్ రాజ్యంకి మనం వద్దాం. అషూర్ రాజ్యం ప్రధాన పట్టణం ఏంటి? నినెవే పట్టణం. అక్కడ యూదా దేశంకి చెందిన ప్రవక్త యోనా వెళ్ళి పరిచర్య చేసినప్పుడు, దేవుని ఉగ్రత రాబోతుంది అని వాళ్ళని హెచ్చరించినప్పుడు ఎంతో సాత్వికంతో నినెవే పట్టణంలో ఉన్న అషూర్ రాజు ఆయనని తగ్గించుకుంటున్నాడు. ఆయన మంచివాడు, పశ్చాత్తాపం పొందాడు, దేవుని చేత క్షమించబడాడు. కానీ హెజెకియా టైంలో ఉన్న అషూర్ రాజు సెన్నాచరి, దుష్టుడు, దేవదూషణ చేస్తున్నాడు. హెజెకియాకి విరోధంగా సైన్యంని తీసుకొని వచ్చాడు. యెరూషలేం చుట్టూ ఆయన సైన్యంని పెట్టి యెరూషలేంని ముట్టడి వేశాడు. ఇంకా గేలి చేస్తూ చెప్పిన మాటలు ఏంటంటే, మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు అని అంటున్నాడు. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ రాత్రి వేళన ఏ దినం ఒక ఉత్తరం రాసి పంపించాడో హెజెకియా రాజుకి, మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు
అని గేలి చేస్తూ ఏ దినం ఏ రాత్రి వేళ ఆయన ఉత్తరం పంపించాడో ఆ రాత్రి వేళనే ఒక దేవదూత వచ్చి అషూర్ సైన్యంలో ఉన్న ఎంతమందిని చంపేసేసిందండి? యు మీన్ ఆన్సర్? ఒకే రాత్రి వేళ ఎంతమంది అషూర్ సైన్యంని చంపేసింది? మర్చిపోయారా? చదవట్లేదా? 182. 185 లక్షల 1,85,000 సోల్జర్స్ని ఒక్క దేవదూత వచ్చి చంపేసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు నేను ఎందుకు మీ ముందు తీసుకొని వస్తున్నాను? సాతానుడికి ఈ రాజ్యముల మధ్య ఉన్న పోలిక ఏంటో మీకు తెలిసి ఉండాలి. మొదటి ఉన్న రాజులు మంచోళ్ళు, చివరి రాజు దుష్టులు. సో ఈ బాబిలోన్ రాజులో చాలా మంచితనం కనిపిస్తున్నది. ఆయన చేసింది తప్పే, కానీ ఎప్పుడు ఆయన గ్రహించాడో యెహోవా దేవుడు గొప్ప దేవుడు, ఆయన మనుషులని ఇజ్రాయేలీలని ఎప్పుడు వాళ్ళు దేవుని కొరకు నిలిచి ఉన్నారో ఎలాగ కాపాడాడు అనే విషయం ఆయన గ్రహించాడు. నౌ లెట్ us look at that picture, brother. లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూడండి. ఆశ్చర్యపడి చూస్తున్నాడు బాబిలోన్ రాజు, ఇంకా ఆయనతో పాటు ఉన్న సేనాధిపతులు, సైనికులందరూ కూడా చూస్తున్నారు. ఒక్క ఎంటిక కూడా కాలిపోలేదు షాద్రక్, మేషక్, అబేద్నెగోది. అప్పుడు ఈ మంచి బాబిలోన్ రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆయన రాజ్యం లోకంనే పరిపాలిస్తున్నాడు. మోయాబీలను కూడా పరిపాలిస్తున్నాడు, అమోనీలను కూడా పరిపాలిస్తున్నాడు, ఫిలిస్తీన్లను కూడా పరిపాలిస్తున్నాడు, ఇదోమీలను కూడా పరిపాలిస్తున్నాడు. ఎవరెవరు హైపీ పూరే అని గేలి చేశారో వాళ్ళందరినీ కూడా ఈయన పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో ఏమని ఆజ్ఞాపించాడో చూద్దాం. ఒక్కసారి తీయండమ్మా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం నుంచి 30వ వచనం. నేను దాని తర్వాత ఒక ప్రశ్న అడగబోతున్నాను, మీరు దానికి జవాబు ఇవ్వాలి. అంతటా 26వ వచనం నుంచి 30వ వచనం. అంతటా నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా ఎద్దకు రెండని పిలువగా, షద్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయో, వారి తల వెంట్రుకలలో ఒకటి అయినను కాలిపోకుండుటయో, వారి వస్త్రములు చెడిపోకుండుటయో, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయో చూచిరి. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో, ఏ దేవునికి సేవింపకయో ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనంలో గాని, ఏ రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని, షద్రకు, అమోనీయుడన్నా, ఏ రాజ్యంలో ఎవరన్నా చదవమా. షద్రకు, మేషకు, అబేద్నెగో అయిన వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండునను. అంతటి నుండి రాజు షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు అగ్నిగుండంలో ఉండి రాజుని ప్రభావితమే చేయటం కాదు, కానీ ఆయన రాజ్యంలో ఉన్న వేరే రాజ్యములను కూడా షద్రక్, మేషక్, అబేద్నెగో ప్రభావితం చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓన్లీ బాబిలోన్ రాజ్యంలో ఉన్న వాళ్ళు మాత్రమే షద్రకు, మేషకు, అబేద్నెగో దేవుడి పట్ల మీరు భయభక్తి కలిగి ఉండండి అని అన్నాడా బాబిలోన్ రాజు? లేకపోతే ఆయన కింద ఉన్న అన్ని రాజ్యములు గ్రహించండి, ఈ దేవుడు లాంటి దేవుడు ఎవరు లేడని అన్నాడా? అడుగుతున్నా మిమ్మల్ని. ఓన్లీ బాబిలోన్ రాజ్యంలో ఉన్న ప్రజలేనా, లేకపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరా? అన్ని రాజ్యంలో, అన్ని రాజులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సూటిగా ఇంకొక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ శాసనం నియమించిన తర్వాత ఎవరన్నా దేవదూషణ చేస్తే, షద్రకు, మేషక్, అబేద్నెగో దేవునికి విరోధంగా ఎవరన్నా మాట్లాడితే వాడిని నేను తుత్తి నీళ్ళుగా చేస్తాను, ఆయన ఇంటిని పెంట కుప్పగా మారుస్తానని ఆజ్ఞాపించిన తర్వాత ఇప్పుడు ఏ మోయాబీయుడు కన్నా, ఏ అమోనీయుడు కన్నా, ఏ ఫిలిస్తీనుడు కన్నా, ఏ ఇదోమీయుడు కన్నా హిపీ పూరే అని చెప్పుటకు ధైర్యం చాలుతుందా?
గివ్ మీ ఎన్ ఆన్సర్. హిబి పురే అని అచ్చుటకు వీలైతుందా? ధైర్యం చాలుతుందా? నో. నో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో వీళ్ళు థర్మోస్టాట్ విశ్వాసులు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వీళ్ళ అగ్నిగుండం నుండి బయట ఉన్న వాతావరణంని ప్రభావితం చేస్తున్నారు. జస్ట్ బాబిలోన్ రాజు నెబుకద్నెజర్ మాత్రమే కాదు ప్రభావితమైంది. బాబిలోన్ రాజ్యంలో ఉన్న బాబిలోను పౌరులే కాదు ప్రభావితమైంది. బాబిలోన్ రాజు ఏ ఏ రాజ్యంలని పరిపాలిస్తున్నాడో ఆ ప్రజలందరూ కూడా షాద్రాక్ మేషాక్ అబేద్నెగో చేత ప్రభావితమయ్యారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ దేవుడు మనం కలిగి ఉన్నాం, మారని దేవుడు. ఒకసారి చూద్దామా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. 2025లో ఏ దేవుణ్ణి మనం పూజిస్తున్నాం? అదే షాద్రాక్ మేషాక్ అబేద్నెగో దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను మారని దేవుడు. షాద్రాక్ మేషాక్ అబేద్నెగో పట్ల ఎట్లా దేవుడు నమ్మకంగా ఉన్నాడో మన పట్ల కూడా నమ్మకంగా ఉంటాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో కేల్ ఫ్యాక్టర్ అంటే ఫర్నెస్లో ఉంటూ వాళ్ళు ప్రభావితం అవ్వట్లేదు, కానీ బయట ఉన్న వాతావరణంని వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు. ఇప్పుడు మనము రెండో సీకి వెళ్దాం. కేవ్ అంటే గుహలో ఇంకొక మాట నేను ఈ స్లైడ్ చూపించే ముందు, విజయ్ బ్రదర్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. ఇది మనకు తెలిసి ఉండాలి. మీరు అందరు కూడా రేపు బైబిల్ ఉపదేశకులుగా అవబోతున్నారు. ఎక్కడ మీరున్నారో ఆమెన్ చెప్పండి. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, అరే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో దానియేలు కనిపించట్లేదే, మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో షాద్రాక్ మేషాక్ అబేద్నెగో కనిపించట్లేదే అని మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్న అడిగితే మీరు దానికి కరెక్ట్ జవాబు ఇవ్వాలి. నేను ఆల్రెడీ మీతో పంచుకున్నాను. బాబిలోన్ రాజు అనేక రాజ్యంలోని పరిపాలిస్తున్నాడు. సో అధిపతిగా దానియేలుని ఒక రాజ్యంకి, బాబిలోన్ రాజ్యం వైపు నుంచి అధిపతిగా ఇంకొక చోటలో పోస్ట్ చేశాడు. అందుకే ఇప్పుడు బాబిలోన్ ప్రధాన పట్టణంలో దానియేలు లేడు. ఈ విగ్రహారాధన మీరు చేయండి అని ప్రజలని బాబిలోన్ రాజు బలవంతం చేసినప్పుడు దానియేలు బాబిలోన్ దేశంలో ఉన్న ప్రధాన పట్టణంలో లేడు. లేకపోతే ఆయన కూడా షాద్రాక్ మేషాక్ అబేద్నెగోతో పాటు ఆ విగ్రహారాధనకు విరోధంగా నిలిచి ఉండేవాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకు దానియేలు లేడు అని మిమ్మల్ని అడిగితే మీరు దానికి జవాబు ఇచ్చే స్థాయిలో ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే మాదీయ పార్షికుల రాజ్యము బాబిలోన్ రాజ్యం తర్వాత వచ్చింది. ఇంకా మాదీయ పార్షికుల రాజ్యం వచ్చే ముందే బాబిలోన్ రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని షాద్రాక్ మేషాక్ అబేద్నెగో తిరిగి యెరూషలేంకి వెళ్ళిపోయారు. వాళ్ళు అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించిన పట్టణం యెరూషలేంకి తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ బాబిలోన్ రాజు ప్రతినిధులుగా అక్కడ ఉన్నారు, అధిపతులుగా. అందుకు దానియేలు గ్రంథం 6వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు షాద్రాక్ మేషాక్ అబేద్నెగో పిక్చర్లో ఉండరు, దానియేలు ఒక్కడే కనిపిస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో రేపు మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నలు అడిగితే 6వ అధ్యాయంలో ఎందుకు షాద్రాక్ మేషాక్ అబేద్నెగో కనిపించట్లేదు, వాళ్ళు రాజీ పడారా, వాళ్ళు కూడా దారావేష్ రాజుకే ప్రార్థన చేశారా అని మిమ్మల్ని అడిగితే మీరు దానికి జవాబు ఇచ్చే స్థాయిలో ఉండాలి. మరి అలాగే 3వ అధ్యాయంలో దానియేలు ఎందుకు కనిపించట్లేదు, ఆయన విగ్రహారాధన చేశాడా అంటే దానికి కూడా మీరు జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. సో 6వ అధ్యాయానికి మనం వద్దాం. దానియేలు గ్రంథం గుహ లోపల ఉన్న దానియేలు ఏం చేస్తున్నాడు, అంతకీ గుహ లోపల ఎందుకు వెళ్ళాడు, దాని వెనకాల ఉన్న చరిత్ర కూడా మనకి తెలిసి ఉండాలి. చాలా వరకు మనకు తెలుసు, కానీ కొన్ని విషయాలు తెలియని విషయాలు నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. బాబిలోన్ రాజ్యం తర్వాత లోకంని పరిపాలించిన రాజ్యము మాదీయ పార్షికుల రాజ్యం. సో ఆ మాదీయ పార్షికుల రాజ్యం విశాలమైన రాజ్యం. మొదటిసారి భారతదేశం అనే పేరు, హిందూ దేశం అనే పేరు బైబిల్లో ఎక్కడ కనిపిస్తుందంటే మాదీయ పార్షికులు ఈ లోకంని పరిపాలించినప్పుడు. ఒకసారి చదవమ్మా ఎస్తేర్ గ్రంథం. ఆ సమయంలో మాదీయ పార్షికుల రాజు లోకంని పరిపాలిస్తున్నాడు. ఎస్తేర్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. అప్పుడు అక్కడ కూడా ఎల్లో పోర్షన్ని మీరు చూడండి. ఆ ఎల్లో పోర్షన్ అంతా కూడా మాదీయ పార్షికుల రాజ్యం అన్నమాట. ఓకే. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు. హిందూ దేశము మొదలుకొని కూష దేశం వరకు. ఆ హిందూ దేశం ఏది కాదు, భారతదేశం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనము ఈ వాక్య భాగం కూడా చదువుదాము.
ఇంత విశాలమైన రాజ్యంని చక్కగా పరిపాలించుటకు దారవేష్ రాజు ఏం చేశాడంటే ఆయన రాజ్యంని 120 భాగాలుగా విభాగించి ప్రతి భాగం మీద ఒక అధిపతిని పెట్టాడు. ఇంకా ఈ 120 అధిపతులకు 3 ప్రధానమైన అధిపతులని నియమించాడు. దానియేలు చాలా చక్కగా పనిచేస్తున్నాడు కాబట్టి ఈ 3 అధిపతులకి ప్రధాన అధిపతిగా నియమించాలని కోరుకున్నప్పుడు వేరేళ్ళకందరు కూడా ఈర్ష్య వచ్చేస్తుంది. ఏ ఆఫీస్లో అన్నా కూడా క్రైస్తవులకి ప్రమోషన్ వచ్చేస్తుంది అని అంటే వేరే వాళ్ళకి ఈర్ష్య వచ్చేస్తుంది. అదే ఆఫీస్లో ఇంకొక వ్యక్తికి ప్రమోషన్ వస్తుంది అని అంటే క్రైస్తవుని మనసులో ఈర్ష్య రాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుడితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన వేరే కలీగ్స్ పట్ల క్షేమమే కోరుకుంటాడు. కానీ వేరే క్రైస్తవులకి అదే ఆఫీస్లో క్రైస్తవులకి ప్రమోషన్ వచ్చేస్తుందంటే వేరేళ్ళ మనసులో సామాన్యంగా ఈర్ష్య వస్తుంది. ఈ 120 అధిపతులు ఇంకా వేరే 2 అధిపతులు వాళ్ళకి మనసులో ఈర్ష్య వచ్చేస్తుంది. దానిలో ఏమన్నా పొరపాటు ఉందా? ఆ పొరపాటు ఆ విషయాలన్నీ కూడా పొరపాటుతో కూడిన విషయాలు మేము రాజుకు తెలియజేస్తాం, ఆయనకు ప్రమోషన్ ఇవ్వకుండా మేము ఆపుతాం అని చూస్తే దానిలో ఏ పొరపాటు కనిపించట్లేదు. కానీ ఆయన ఆత్మిక జీవితంలోకి ఒక పొరపాటుగా కనిపిస్తున్నది. ప్రతి దినము దానియేలు 3 సార్లు ఆయన పైగదికి వెళ్ళి ఆయన ఇంట్లో ఉన్న పైగదికి వెళ్ళి యెరూషలేం వైపు మోకరించి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దానికి వాక్య ఆధారం ఏంటి? ఎందుకు 3 సార్లు? ఎక్కడి నుంచి వచ్చింది ప్రేరేపణ దానియేలుకి 3 సార్లు ప్రార్థన చేయుటకు? అది కూడా యెరూషలేం వైపే మోకరించి ప్రార్థన చేయుటకు. ఆ వాక్య భాగం కూడా మనం చూద్దాం. మా తీయమ్మ సామెతల గ్రంథం కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. కీర్తనకారుడు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట ప్రతి దినము? 55వ అధ్యాయం కీర్తన గ్రంథం 17వ వచనం. ఓన్లీ శిరీష సహోదరి చదవని. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుదును. సాయంత్రమున ఉదయమున మధ్యాహ్నమున నేను 3 సార్లు ప్రార్థన చేస్తాను. సాయంత్రం మొదట్లో వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యూదుల క్యాలెండర్, యూదుల టైం టేబుల్ ఎలాగుంటుంది అని అంటే సాయంత్రంతో ప్రారంభమవుతుంది. మొదట్లో చీకటి ఉండేను, తర్వాత వెలుగు వచ్చేది కాబట్టి సాయంత్రము మొదట్లో ఉంటుంది, దాని తర్వాత దినం వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే ఆదికాండం జస్ట్ ఉదాహరణకు నేను చెప్తున్నాను. 1వ అధ్యాయం 5వ వచనం చదవమా. ఏం మొదట్లో వచ్చింది? ఏం మొదట్లో వస్తుంది మనం చూద్దాం. సూర్య అస్తమా లేకపోతే సూర్య ఉదయమా? 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఏం మొదట్లో వచ్చింది అడుగుతున్నా మిమ్మల్ని? అస్తమయమా ఉదయమా? అస్తమయం. సో యూదుల క్యాలెండర్ అలాగుంటది, వాళ్ళ డే క్యాలిక్యులేషన్ అలాగుంటది. మొదట్లో సాయంత్రం, తర్వాత ఉదయం, తర్వాత మధ్యాహ్నం. సో 3 సార్లు కీర్తనకారుడు ప్రార్థన చేసేవాడు. దాని ప్రకారంగానే దానియేలు కూడా బాబిలోన్లో 3 సార్లు ప్రార్థన చేయటము అలవాటు చేసుకున్నాడు. మరి ఎందుకు యెరూషలేం వైపే మోకరించి ప్రార్థన చేయాలి? దాంతో కూడిన వాక్య భాగం ఎక్కడుంది? 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం నుంచి 48వ వచనం చదవమా. సొలొమోన్ రాజు ఏ దినము ఆయన ఆలయంని ప్రతిష్ఠించాడో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఇశ్రాయేలీలు ఏమన్నా పాపం చేసి చెరకు వెళ్ళినప్పుడు ఆ చెర నుంచి యెరూషలేం వైపు మోకరించి ప్రార్థన చేస్తే కనికరించు ప్రభువా, వాళ్ళని ఎవరు చెరకు తీసుకొని వెళ్ళారో వాళ్ళు వీళ్ళ పట్ల కనికరం చూపించేటట్లు చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి అమ్మ 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం నుంచి 48వ వచనం. తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశమును తట్టును నీవు కోరుకున్న పట్టణం తట్టును నీ నామం ఘనతకు నేను కట్టిన ఆలయం అంటే అది ఎక్కడుంది? యెరూషలేంలో ఉంది. యెరూషలేం తట్టు ప్రార్థన చేసినప్పుడు ఆకాశమును నీ నివాస స్థలమందును నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించి నీకు విరోధముగా పాపం చేసినని ఈ నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారిని క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారును వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరం పుట్టించుము.
సో ఇప్పుడు మీకు తెలుసు ఎందుకు దానియేలు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, ఎందుకు యెరూషలేం వైపే తలుపులు తీసి ఆ కిటికీ తీసి ఎందుకు యెరూషలేం వైపు మోకరించి ప్రార్థన చేసేవాడు. ఇది మనకు తెలిసి ఉండాలి బైబిల్ స్టూడెంట్స్గా. సో ఈయనకి విరోధంగా ఈయన శత్రులు వేసిన ప్లాన్ ఏంటి? ఈర్ష్యతో. దారవేష్ రాజు ఈగో బోస్టింగ్ చేద్దాం అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఏ రాజు, నువ్వు ప్రపంచంనే పరిపాలిస్తున్నావు, ఒక ఆజ్ఞ తీసుకోండిరా, నెక్స్ట్ 30 దినములు నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ అవసరత ఉన్నా సరే నీ దగ్గరే వచ్చి ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేయకూడదు. వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళను సింహం గుహలో వేసేయాలి అని ఆయనను ప్రోత్సహిస్తున్నారు. పాపము దారవేష్ రాజు కూడా తెలియదు, ఆయన దానియేలుని ప్రేమించే వ్యక్తి. దానియేలుకి విరోధంగా వెళ్ళి ప్లాన్ వేశారని కూడా ఆయనకు తెలియదు. ఆయన ఆజ్ఞాపించాడు, చట్టము పాస్ చేశాడు. నెక్స్ట్ 30 దినంలో ఎవరు కూడా ఏ దేవుళ్ళకి ప్రార్థన చేసే వీల్లేదు, ఏ అవసరత ఉన్నా సరే నా దగ్గర వచ్చి ప్రార్థన చేయాలి, ఈ మాటలు మీరు వినకుండా ఉంటే మిమ్మల్ని సింహం గుహలో వేసేస్తాను అని. దానియేలు కూడా విన్నాడు ఈ మాటలు, కానీ దానియేలు ప్రభావితం అయ్యాడమా ఆ మాటల చేత? అవ్వలేదు. ఏం చేశాడు? ఎప్పుడు లక్కనే వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన శత్రులకు అవకాశం దొరికింది, వాళ్ళు వెళ్ళి సాడీలు చెప్తున్నారు దానియేలుకి విరోధంగా రాజు దగ్గర, ఈయన నీ మాటలు వినట్లేదు అని అంటే పాపము అప్పుడు ఆయనకు అర్థమవుతుంది రాజుకి, వీళ్ళు వేసిన ప్లాన్ ఇలాగ ఉంది అని. ఇంకా ఆయన ముందే ఆజ్ఞాపించేశాడు కాబట్టి, సంతకం పెట్టేశాడు కాబట్టి ఆ చట్టంకి మరి దానియేలుని ఆయన సింహం గుహలో వేయాల్సి వచ్చింది. కానీ దానియేలు సింహం గుహలో దేవుని చేత రక్షింపబడి బయట ఉన్న వాతావరణంని ప్రభావితం చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాబిలోన్ రాజు ఎలాగ నియమించాడో యెహోవా దేవుడే నిజమైన దేవుడని, ఈ అద్భుతంని చూసిన దారవేష్ రాజు ఫుల్ ఆయన కింద ఉన్న రాజులందరూ కూడా వినేటట్లు ప్రకటించిన మాటలేంటో మనం ఒకసారి చూద్దాం. అమ్మా తీయమ్మా, చివరి 4 వచనాలు, 6వ అధ్యాయం దానియేలు గ్రంథం చివరి 4 వచనాలు. రాజు ఆజ్ఞ అయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గృహంలో పడదోసరి, వారి వారి కుమారులను వారి భార్యలను పడదోసరి. వారి గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలుగొట్టి పొడి చేసెను. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమందట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలో మాట్లాడే వారికి ఇలాగు రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వండుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి అందును సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటు నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లుచుండెను. దారవేష్ రాజు మాత్రమే ప్రభావితం అవటం కాదు, గుహ బయట ఉన్న దారవేష్ రాజు మాత్రమే ప్రభావితం అవటం కాదు, ఆయన కిందున్న రాజులందరికీ దారవేష్ రాజు ఏ మాట అందిస్తున్నాడు అని అంటే, యెహోవా దేవుని వలె ఏ దేవుడు లేడు. గుహలో ఉన్న దానియేలు ఆయన ప్రభావితం అవ్వట్లేదు వాతావరణం చేత, కానీ బయట ఉన్న వాతావరణంని ప్రభావితం చేస్తున్నాడు, రాజు మనసుని ప్రభావితం చేస్తున్నాడు. ఆ రాజు మనసుని ప్రభావితం చేశాడు కాబట్టి దారవేష్ రాజు ఆ సమయంలో ప్రపంచంని పరిపాలిస్తున్నాడు. ఆయన కింద ఉన్న రాజులు అందరూ కూడా ఈ మాటలు వినేటట్లు ఆయన ప్రకటిస్తున్నాడు, యెహోవా దేవుడు వలె ఏ దేవుడు లేడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే మనం ఏ గుంపులు ఉన్నాం? థర్మోస్టాట్ కేటగిరీలో ఉన్నామా? థర్మామీటర్ కేటగిరీలో ఉన్నామా? బయట ఉన్న వాతావరణం చేత మనం ప్రభావితం అవుతున్నామా, లేకపోతే బయట ఉన్న వాతావరణంని మనం ప్రభావితం చేస్తున్నామా? క్రైస్తవులంగా పరీక్షించుకుందాం. లెట్ us ఇంట్రోస్పెక్ట్. అయితే 3వ అంశంకి నేను వస్తున్నాను. ఇప్పుడు మనం చూద్దాము. చెరలో ఉన్న పౌలు భక్తుడు ఏం చేశాడు?
దాని వలన బయట ఉన్న క్రైస్తవులు, పౌలైతే చెరలో ఉన్నాడు కానీ ఆయన ప్రవర్తన చేత బయట ఉన్న క్రైస్తవులు ఎలాగా ప్రభావితమయ్యారో మనం చూద్దాం. మొదట్లో పౌలు భక్తుడు సర్వజ్ఞాని కాదు, దేవుని చేత పొందిన జ్ఞానం చేత, సర్వజ్ఞాని అయిన దేవుని చేత పొందిన జ్ఞానం చేత ఆయన పలికిన మాటలు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. అయితే పౌలు భక్తుడు చెరలో ఉన్నప్పుడు ఆయనని ఎలాగో వర్ణించుకుంటున్నాడు. లెటస్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ అమ్మా. బ్రదర్ విజయ్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఫిలెమోన్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, పౌలు భక్తుడు చెర నుంచి రాసిన పత్రిక. ఆ సమయంలో ఆయనని చెరలో వేసింది రోమా చక్రవర్తి నేరో. రోమా రాజ్యంని పరిపాలించే చక్రవర్తి పేరు ఆ సమయంలో నేరో. కానీ పౌలు భక్తుడు ఆయనని ఎలాగా వర్ణిస్తున్నాడు, ఆరు ఎలాగ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఫిలెమోన్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుదామా. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును జత పనివాడైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోటి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయున్నది. క్రీస్తు ఖైదీ అయిన పౌలు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి ఖైదీని నేను. ఈ నేరో చక్రవర్తి ఏం చేయగలుగుతాడండి నన్ను? ఆయన నన్ను చెరలో వేయగలుగుతాడా? వేయలేడు. యేసు అనుమతించాడు కాబట్టి నేను చెరలో ఉన్నాను. నేను చెరలో ఉన్నానంటే అది దేవుని చిత్తం ప్రకారంగా అన్నీ సమకూడి నా మేలు కొరకు జరుగుతున్నది, సంఘం మేలు కొరకు జరుగుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అడుగుతున్నా మిమ్మల్ని సూటిగా, హౌ ఈస్ హి ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్? ఈస్ హి ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ప్రిజనర్ ఆఫ్ నేరో ఆర్ ప్రిజనర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? చెప్పండి. అన్మ్యూట్. ప్రిజనర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రిజనర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆ సమయంలో ఉన్న చట్టం ఏంటంటే, ఎవరెవరు హౌస్ అరెస్ట్ లో ఉన్నారో, పౌలు భక్తుడు చెరలో ఉన్నాడంటే హౌస్ అరెస్ట్. ఆ సమయంలో ప్రతిదినము రోమా సైనికులు షిఫ్ట్ డ్యూటీ చేసేవారు, 12 గంటల డ్యూటీ. ప్రెటోరియం అనే ఒక రెజిమెంట్ ఉండేది. మన భారతదేశం చరిత్రలో మనం గమనిస్తే, బ్రిటిషర్స్ భారతదేశంని పరిపాలించినప్పుడు భారతదేశం సైన్యంని కొన్ని రెజిమెంట్స్గా కూడా విభాగించారు. ఫస్ట్ రెజిమెంట్ అస్సాం రైఫల్స్, దాని తర్వాత గూర్ఖా సోల్జర్స్, అలాగా విభాగించారు. అలాగే రోమా రాజ్యం కూడా సైనికులని విభాగించింది. ఒక భాగం పేరు ప్రెటోరియం. ప్రెటోరియం అంటే ఆ సైనికులు రోమా చక్రవర్తి ఇంట్లో, ఆ రాజభవనంలో కూడా డ్యూటీ చేసేవారు. హౌస్ అరెస్ట్లో ఎవరున్నారో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు డ్యూటీ చేసేవారు. ప్రెటోరియం అంటే అదొక రెజిమెంట్ ఆఫ్ ద రోమన్ ఆర్మీ. సో ఆ రెజిమెంట్కి చెందిన సైనికులు వాళ్ళు వచ్చి హౌస్ అరెస్ట్లో ఎవరున్నారో వాళ్ళ పక్కన 12 గంటలు కూర్చోవాలి. ఇక్కడ విజయ్ బ్రదర్, పాయింట్ ఎ కర్సర్ ఎట్ ద సోల్జర్ సిట్టింగ్ బిసైడ్ అపోజల్ పాల్. ఎస్, థ్యాంక్ యూ. సో ఇంకా ఏం చేయాలి? ఆ చెరలో ఉన్న వ్యక్తి కాలు మీద ఏ సంఖ్యలు ఉన్నాయో ఒక్క భాగము ఆయన కాలు మీద కూడా వేసుకోవాలి ఆ సైనికుడు. ఇక్కడ చూడండి, విజయ్ బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. పౌలు భక్తుడు కాలు మీద ఉన్న సంఖ్యలు ఆ రోమా సైనికుని కాలు మీద కూడా ఉంది. ఆర్ యు ఆల్ సీయింగ్ దట్? బ్రదర్, పాయింట్ ఎ కర్సర్. విజయ్ బ్రదర్, పాయింట్ ఎ కర్సర్. ఇఫ్ పాసిబుల్ యూ కెన్ ఎన్లార్జ్ ఇట్ అండ్ షో. సో ఇప్పుడు మన పౌలు భక్తుడు ఎంత చక్కగా విజయ్ బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. మన పౌలు భక్తుడు తెలంగాణ భాష వాడాలి, వాడక భాష వాడాలి అంటే ఖతర్నాక్ సేవకుడు, ఖతర్నాక్ దేవుని సేవకుడు. 12 గంటలు ఒక రోమా సైనికుడు ఆయన పక్కన కూర్చొని ఉంటే ఆ సైనికుడిని క్రైస్తవుడిగా మార్చివేయడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గివ్ మీ an answer. 12 గంటలు ఒక సైనికుడు పౌలు భక్తుడు పక్కన కూర్చొని ఉంటే మారకుండా ఉంటాడండి? Give me an answer. Yes or no? Yes. ఆ ప్రెటోరియం సైనికులందరూ కూడా గ్రహించారు, ఈయన ప్రవర్తన చేత పరిశుద్ధాత్మ ఫలము పౌలు భక్తుడి జీవితంలో ఎప్పుడు కనిపిస్తుంటది. ఆ ప్రేమ, సమాధానం, ఆనందము, ఆ సాత్వికము, ఆ తగ్గింపు, ఆశా నిగ్రహం, ఈయనలో ఆ పరిశుద్ధాత్మ ఫలం చూసి, అరే ఈయన నేరస్తుడు కాదు,
సామాజికంగా ఈయన ఏ నేరం చేయలేదు, యేసు కొరకు నిలిచి ఉన్నాడు కాబట్టి చెరకొచ్చాడు అనే సత్యము ఆ రోమా సైనికులందరూ కూడా అర్థం చేసుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఒక భక్తుడు ఏమన్నాడంటే, యాక్చువల్లీ ఎవరెవరికి ఖైదీ అని రాస్తున్నాడు అపోస్తల కార్యంలో. ఒక బైబిల్ స్కాలర్, హూ ఇస్ ద ప్రిజనర్ ఆఫ్ హూమ్? రోమా సైనికుడు పౌలుకి ఖైదీయా, లేకపోతే పౌలు భక్తుడు రోమా సైనికునికి ఖైదీయా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ ప్రెటోరియంకి చెందిన సైనికులందరూ కూడా గ్రహించారు పౌలు నిర్దోషి అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా దేవుడు ఆత్మల్ని రక్షించుటకు ఎన్నో విధానాలు వాడతాడు. అనుకుందాం, కావాలని దేవుడు రెగ్యులర్ డ్యూటీ చేసే సైనికులకి ఒక దినం కడుపు నొప్పి, ఒక దినం తలనొప్పి సృష్టించగలుగుతాడు దేవుడు. సో ఆ సైనికుడు వస్తాడు, ఒక డే డ్యూటీ చేసిన తర్వాత నెక్స్ట్ డే 24 hours తర్వాత రావాలి. పౌలు భక్తుడు చూస్తాడే, నీ ముఖం చూస్తే నొప్పి కనిపిస్తున్నది, ఏమైంది, నిన్న బాగానే ఉన్నావు కదా అని పౌలు భక్తుడు అడుగుతాడు. సో ఆ సైనికుడు ఏమంటాడంటే, ఉదయం నుంచి పౌలు గారు నాకు తలనొప్పి అండి ఆర్ కడుపు నొప్పి అండి అని అంటాడు. అప్పుడు వెంటనే పౌలు భక్తుడు ఏం చేస్తాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున కడుపు నొప్పి వెళ్ళిపోడుగా అని అనగానే కడుపు నొప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రోమా సైనికుడు మారు మనసు పొందకుండా ఉండగలుగుతాడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెరలు ఉన్నారు కానీ ఎవరిని ప్రభావితం చేస్తున్నారు? అందుకే ఏమని రాస్తున్నాడు పౌలు భక్తుడు, ఒకసారి చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం చదవమ్మా. ప్రెటోరియంలో ఉన్న సైనికులందరూ కూడా గ్రహించిరి ఏమని, నేను నిర్దోషిని అని, నేను చెరలో ఉన్నానంటే యేసు గురించే కానీ నేనేదో సామాజిక నేరం చేసి కాదు అనే సత్యం వాళ్ళు గ్రహించిరి. ఇంకా పౌలు భక్తుడు ప్రవర్తనని చూసి బయట ఉన్న క్రైస్తవులు ఎలాగ ప్రభావితమయ్యారు మనం చూద్దాం. చదవమ్మా. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే కూడెనని మీకు తెలుసుకొని కోరుచున్నాను. ఏలి అనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్మ్యమును సేనలోనికి వారికి అందరికి తక్కిన వారందరికీ స్పష్టమాయను. నేనేదో సామాజిక నేరం చేసి చెరకొచ్చాను అని కాదు, కానీ యేసు కొరకు నిలిచి ఉన్నాను, దాని కాబట్టి చెరకొచ్చాను అనే సత్యము ప్రెటోరియం ఉన్న సైనికులు అందరూ కూడా గ్రహించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చదవమ్మా. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునిరి. మరి విశేషం ధైర్యం తెచ్చుకుని, అదే రోమా పట్టణంలో వేరే క్రైస్తవులు ఎవరు చెరలో లేరు. పౌలు భక్తుడు ప్రవర్తనని చూసి, అరే ఆయన చెరలో ఉండి కూడా సేవ చేస్తున్నాడు, చెరలో ఉండి కూడా ఆత్మలను రక్షిస్తున్నాడు అనే మాట గ్రహించి వాళ్ళు ఇంకా ధైర్యంతో రోమా పట్టణంలో సువార్త బోధించడం ప్రారంభం చేశారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెరలో ఉన్నారు? పౌలు భక్తుడు. కానీ చెరలో ఉన్న వాతావరణం వలన ఆయన ప్రభావితం అవుతున్నాడా, లేకపోతే బయట ఉన్న వాతావరణం ఆయన ప్రభావితం చేస్తున్నాడా? గివ్ మీ an answer. బయట ఉన్న వాతావరణాన్ని ప్రభావితం. బయట ఉన్న క్రైస్తవులకి ఇంకా ప్రేరేపణ కలుగుతున్నదంట. అరే మనమైతే చెరలో లేము, ఈయన చెరలో ఉండి ఆత్మలను రక్షిస్తున్నాడు, రోమా సైనికులను మారుస్తున్నాడు. మనం చెరలో లేని వాళ్ళము, మనం ఎంత దేవునికి ఇంకా ఎక్కువగా లెక్కలిచ్చుకోవాలి, మనం అందరం కూడా ఉత్సాహంతో సువార్త బోధిస్తాం అని నిర్ణయించుకున్నారంట వాళ్ళందరూ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమేజింగ్, ఇస్ ఇట్ నాట్? ఆర్ వి థర్మోస్టాట్ బిలీవర్స్ ఆర్ థర్మోమీటర్ బిలీవర్స్? ఇంకా పౌలు భక్తుడు ఏమంటున్నాడు, ఇది యేసుక్రీస్తు ప్రభు వారి చిత్తం, నేను చెరలో ఉండాలి అని. అక్కడ రోమా సైనికులు మారటమే కాదు, బయట ఉన్న క్రైస్తవులు ప్రభావితం అవటమే కాదు, ఆయనకి ఎప్పుడు కబురు వచ్చిందో, కొలోసి సంఘంలో ఒక సమస్య ఉంది, అలాగే ఫిలిప్పీ సంఘంలో సమస్య ఉంది అని ఆయనకి ఎప్పుడు ఆ కబురు వచ్చిందో, ఆయన చెరలో ఉన్నాడు కాబట్టి అక్కడ వెళ్ళి ఆ సమస్యలకి పరిష్కారం ఏంటో చూపించడానికి కుదరలేదు కాబట్టి పత్రికలు రాశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పత్రికలు ఫిలిప్పీకి రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలోసీయులకు రాసిన పత్రిక 2000 సంవత్సరాల తర్వాత కూడా మనల్ని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారు అక్కడ హల్లెలూయా చెప్పండి. 2000 సంవత్సరముల తర్వాత చెర నుంచి రాసిన పత్రికలు
ఈ దినం కూడా మనకి ధననిధులుగా లేవా అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ yes or no. Yes. Yes. అరే ఇక్కడ చరణే కాదు, సమయం కూడా ఆపలేబోతుంది పౌలు పరిచర్యని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చెర మాత్రమే కాదు, సమయం కూడా ఆపలేబోతుంది. 2000 సంవత్సరముల తర్వాత కూడా ఎఫీసీలకి రాసిన పత్రిక, కొలోసీలకి రాసిన పత్రిక, ఫిలిప్పీలకి రాసిన పత్రిక మనల్ని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అమేజింగ్, ఇస్ ఇట్ నాట్? అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు, అరే నేను నేరో చక్రవర్తి ఖైదీని కాదురా బాబు, నేను యేసుక్రీస్తు ప్రభు వారి ఖైదీని. యేసు చిత్తం నేను చెరలో ఉండాలని. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం ఈ గుంపులో ఉన్నాం. సమ్మర్ సీజన్ కాబట్టి నాకు ప్రేరేపణ కలిగింది ఈ అంశం మీద మీకు ప్రసంగం చేయాలి అని. ఏమనంటే, మనం థర్మామీటర్ క్రైస్తవులమా లేకపోతే థర్మోస్టాట్ క్రైస్తవులమా? థర్మామీటర్ ఏం చేస్తుంది? వాతావరణం తగ్గట్టు మారిపోతుంది, ఆర్ దాని రీడింగ్స్ మారుతాయి. అంటే థర్మామీటర్ బయట ఉన్న వాతావరణం వల్ల ప్రభావితం అవుతుంది, కానీ థర్మోస్టాట్ బయట ఉన్న వాతావరణంని ప్రభావితం చేస్తుంది. అది ఆల్ విత్ మీ. సో జాగ్రత్త వినండి. అదే పౌలు భక్తుడు చెరలో లేకుండా ఉంటే, గివ్ మీ అన్ ఆన్సర్. ఈ దినం కొత్త నిబంధనలో ఫిలిప్పీలకి రాసిన పత్రిక ఉండేదా? కొలోసీలకి రాసిన పత్రిక ఉండేదా? ఎఫీసీలకి రాసిన పత్రిక ఉండేదా? ఫిలెమోన్కి రాసిన పత్రిక ఉండేదా? 2 తిమోతి ఉండేదా? గివ్ మీ అన్ ఆన్సర్. No. చెరలో లేకుండా ఉంటే ఈ పత్రికలు ఉండేవా? ఉండేవి కాదు. సో వాతావరణమే కాదు, ఆయన చుట్టూ ఉన్న వాతావరణమే కాదు, సమయం కూడా పౌలు భక్తుడు పరిచర్యని ఆపలేకపోతుంది. అది ఆల్ విత్ మీ. ఈ దినం కూడా ఆ పత్రికల విలువ ఎవరు కొలవలేరు. అది ధననిధి అయి ఉన్నది. చదివి అనేకులు బలపరచబడుతున్నారు, ఉత్సాహించబడుతున్నారు. అది ఆల్ విత్ మీ. సో వాట్ ఆర్ ద 3 C's which we focused upon? I am testing your memory. What is the first C? కేల్ ఫ్యాక్టర్. కేల్ ఫ్యాక్టర్ అంటే రెండోది కేవ్ అంటే గుహ, మూడోది సెల్ అంటే చెర. ఈ మూడిట్లో ఉన్న దేవుని భక్తులు వాతావరణం చేత ప్రభావితం అవ్వలేదు, కానీ చుట్టూన్న వాతావరణంని వాళ్ళే ప్రభావితం చేశారు. నేను ఒక చిన్న ప్రార్థన చేసి నేను బ్రదర్ ఇజ్రాయెల్ గారికి మరి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. మీరెంత గొప్ప దేవుడో తండ్రి, అదే మేము గ్రహించాలి. బైబిల్ స్టడీ వెనకాల, వాక్య పరిచర్య వెనకాల, వాక్య ఉపదేశం వెనకాల ఒకటే ఒక గురి అయి ఉన్నది, మీ నామం మహిమపరచబడాలి. వాక్యమైన వాళ్ళు ఎంత గొప్ప దేవుడిని మేము స్తుతిస్తున్నాం, ఎంత గొప్ప దేవుడిని మేము ఆరాధిస్తున్నాం, ఎంత గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నామని గ్రహించి వాళ్ళ హృదయాల్లో మీ పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి. అదే ముఖ్యమైన గురి తండ్రి. ఏ వాక్య పరిచర్య వెనకాలన్నా, ఏ వాక్య ఉపదేశం వెనకాలన్నా ఈ దినం మీరు ఎంత గొప్ప దేవుడని మేము గ్రహిస్తున్నాం. షాద్రాక్, మేషాక్, అబేద్నెగోని మీ మహిమార్థమై వాడుకున్నారు. దానియల్ని మీ మహిమార్థమై వాడుకున్నారు. పౌలు భక్తుడిని మీ మహిమార్థమై వాడుకున్నారు. వాళ్ళ వాతావరణం చేత ప్రభావితం అవ్వలేదు, కానీ మీ మీద ఆధారపడి చుట్టూన్న వాతావరణంనే వాళ్ళు ప్రభావితం చేశారు. మేము ఆ గుంపులో ఉండాలని మా కోరిక. ఈ దినము మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చక్కని అంశాన్ని మీరు ఇవాళ తీసుకొచ్చారు మా ముందుకి. థర్మోమీటర్, థర్మోస్టాట్. విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. యా, చెప్పండి ఇజ్రాయెల్ బ్రదర్. థర్మోమీటర్, థర్మోస్టాట్, ఈ రకమైనటువంటి ఈ 2 పరికరాల్ని దృష్టిలో పెట్టుకొని క్రైస్తవులకు అన్వయిస్తూ ఎంతో చక్కగా మనం ఏ విధంగా ఉన్నాం పరీక్షించుకోవడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క సందేశాన్ని బట్టి అందరి తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మిత్రులారా, ఈరోజు మీరందరూ కూడా చాలా ఓపికతో ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం.